more than 20 meters down. The rowboat found a door that ఈ ఫోటోలో కనిపిస్తున్న సైనికులు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కు సంబంధించిన గోలానీ బ్రిగేడ్స్ అనబడే ఇజ్రాయెల్ ఇలైట్ లేదా స్పెషల్ ఫోర్స్ యూనిట్. వీళ్ళు ఫోటో దిగింది ఎక్కడ అనుకుంటున్నారు? గాజా సిటీలో ఉన్న హమాస్ పార్లమెంట్ లో దిగిన ఫోటో ఇది. హమాస్ పార్లమెంట్ లో ఇజ్రాయెల్ జెండా ఎగరేసి ఇజ్రాయెల్ విజయాన్ని ప్రకటించింది. ఈ రోజు ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ యావ్ గ్యాలెంట్ అధికారికంగా ఒక ప్రకటన చేశారు. ఏమని ప్రకటించారు అంటే హమాస్ గాజా సిటీ యొక్క పూర్తి కంట్రోల్ ను కోల్పోయింది అని చెప్పారు. సొరంగాల కింద ఉన్న అన్ని యాక్సెస్ పాయింట్స్ ను మేము ధ్వంసం చేశాము అన్నారు. మమ్మల్ని అంటే ఇజ్రాయెల్ ను ఆపే కెపాసిటీ ఇప్పుడు హమాస్ కు లేదు అన్నారు. ఇప్పుడు గాజా సిటీ మా ఆధీనంలో ఉంది, విజయం మాదే అని అఫీషియల్ గా ప్రకటించారు. కావాలంటే టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ రాసిన ఈ కథనం చదవండి. గాజా సిటీలో ఇజ్రాయెల్ విజయం ఖాయమని మనం 2 రోజుల ముందే చెప్పుకున్నాం. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అని చెప్పుకున్నాం. అయితే ఈ రోజు అధికారికంగా స్వయానా ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టరే ఈ విషయాన్ని చెప్పారు. The rowboat found a door. The world has to understand who is Israel fighting against. యుద్ధంలో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ ఉన్నాయి. అన్ని విషయాలు చెప్తా. దానికంటే ముందు నేను మీ నుండి కోరుకునేది మన వీడియోస్ ను లైక్ చేయండి, మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. హమాస్ యొక్క అల్ ఖాసం బ్రిగేడ్ కు స్పోక్స్ పర్సన్ అయిన అబు ఒబైదా ఏమన్నారు అంటే మేము 70 మంది హాస్టేజెస్ ను రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాము అని చెప్పారు. మేము మా ఖతారీ మీడియేటర్స్ తో ఈ సంధిని చేయించాలి అని కోరాము అన్నారు. ఇక్కడ ఖతారీ మీడియేటర్స్ అంటే హాస్టేజెస్ నెగోషియేషన్స్ ను ఖతర్కు రాజైన బిన్ అల్థానీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. సో హమాస్ 70 మంది హాస్టేజెస్ ను రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది. దీనికి బదులుగా హమాస్ కోరుతున్నది 5 రోజులు దాడులను ఆపండి, మాకు కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వండి అన్నట్లు 5 days ట్రూస్ అడిగింది. హమాస్ 5 days ట్రూస్ అడగడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. బికాజ్ ఇప్పుడు హమాస్కు గాజా సిటీ పైన పూర్తి కంట్రోల్ లేదు. 5 days యుద్ధాన్ని ఆపేస్తే హమాస్ ఈ 5 daysలో వేరే లొకేషన్స్కు మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంది, లేదా సేఫ్ ప్లేసెస్కు వెళ్ళిపోయే అవకాశం ఉంది, లేదా 5 days ట్రూస్లో మైట్ బి హమాస్ మిగతా హాస్టేజెస్ను లెబనాన్కు ఎయిర్ లిఫ్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇక్కడ 5 days ట్రూస్కు అర్థం ఏంటి అంటే 5 days వరకు ఇజ్రాయెల్ ఎటువంటి బాంబింగ్స్ చేయకూడదు, ఎటువంటి గన్ ఫైట్స్, వార్ ట్యాంక్ బ్లాస్టింగ్ వంటివి చేయకూడదు. సో ఈ 5 days సమయం అనేది హమాస్కు బ్రెత్ టేకింగ్ టైంను ఇస్తుంది. తమ స్ట్రాటజీస్ను రీఅరేంజ్ చేయడానికి, రీఅలైన్ చేయడానికి సమయం ఇస్తుంది. అయితే హమాస్ ఇచ్చిన ఈ ఆఫర్ను ఇప్పటి వరకు అయితే ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేయలేదు. హమాస్ స్పోక్స్ పర్సన్ ఏమంటున్నారు అంటే మీరు 5 రోజులు యుద్ధాన్ని ఆపేస్తే ఈ 5 రోజుల్లో నార్త్ గాజాలో ఉన్న ప్రజలకు హ్యుమానిటేరియన్ ఎయిడ్ అందుతుంది అని హమాస్ అంటున్నారు. అయితే ఈ డీల్ను ఇజ్రాయెల్ రానున్న రోజుల్లో యాక్సెప్ట్ చేయొచ్చు అని వాషింగ్టన్ పోస్ట్ వెబ్సైట్ చెప్పుకొచ్చింది. ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయిన హెర్జీ మరియు ఇజ్రాయెల్ ఆఫీస్ హమాస్తో 100 మంది ఆడవారిని, చిన్నపిల్లలని విడుదల చేయాలి అని కోరినట్లు తెలుస్తోంది. బట్ హమాస్ 70 మెంబర్స్ హాస్టేజెస్ను మాత్రమే విడిచిపెడతాము అని అడిగినట్లు తెలుస్తోంది. 100 హాస్టేజెస్ రిలీజ్ అయితే గ్రేట్, లేదు 70 మంది హాస్టేజెస్ రిలీజ్ అయినా కూడా ఇది ఇజ్రాయెల్కు పెద్ద విజయమే. అయితే 5 రోజులు యుద్ధాన్ని ఆపేస్తే ఈ 5 daysలో హమాస్ మెయిన్ లీడర్స్ మరియు మిగతా హాస్టేజెస్ ఎయిర్ లిఫ్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. లేటెస్ట్ వార్ డెవలప్మెంట్ ఏంటి అంటే లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. గాజా సిటీలో ఉన్న రాంటిసీ హాస్పిటల్లో దాదాపు 1000 మంది సామాన్య గాజా ప్రజలను అబ్దుల్ సియామ్ అనబడే హమాస్ ఉగ్రవాది ఎవాక్యువేట్ అవ్వకుండా అడ్డుకున్నాడు అనే విషయాలు చెప్పుకున్నాం. ఒకవేళ మనలో కొంతమందికి ఆ ఇష్యూ గురించి తెలిసి ఉండకపోతే దాని గురించిన చిన్న బ్రీఫ్ ఇస్తాం. నార్త్ గాజాలో ఉన్న ప్రజలను ఇజ్రాయెల్ ఆర్మీ సౌత్ గాజా వద్దకు తరలిస్తోంది. ఎందుకు తరలిస్తోంది అంటే నార్త్ గాజాలోనే హమాస్ మెయిన్ టనల్స్ ఉన్నాయి. హమాస్ యొక్క మెయిన్ కమాండింగ్ సెంటర్స్ నార్త్ గాజా సిటీలోనే ఉన్నాయి. నార్త్ గాజా పైన అటాక్ చేయాలి అంటే మొదటగా నార్త్ గాజాలో ఉన్న సామాన్య ప్రజలను అక్కడ నుండి వేరే చోటికి తరలించాలి. అందుకే గత 2 వారాల నుండి ఇజ్రాయెల్ ఆర్మీ నార్త్ గాజా ప్రజలను సౌత్ గాజా వైపు తరలిస్తోంది. ఈ తరలింపునే ఇంగ్లీష్లో ఎవాక్యువేషన్ అంటారు. బట్ మొన్న రాంటిసీ హాస్పిటల్లో ఉన్న 1000 మంది తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎవాక్యువేట్ అవ్వడానికి చూశారు. కానీ అబ్దుల్ సియామ్ వీరిని బెదిరించి మీరు ఇక్కడే ఉండండి, మీరు మాకు హ్యూమన్ షీల్డ్స్ లాంటి వారు, మీరు వెళ్ళిపోతే ఇజ్రాయెల్ సైన్యం మమ్మల్ని చంపుతుందని బెదిరించి హాస్పిటల్లో 1000 మందికి పైగా గాజా ప్రజలను, తమ సొంత అన్నదమ్ములను, సోదరులను అబ్దుల్ సియామ్ హాస్పిటల్లో బందీలుగా ఉంచుకున్నాడు. ఈ విషయం తెలుసుకుని ఇజ్రాయెల్ ఎలీట్ యూనిట్ రాంటిసీ హాస్పిటల్ లోపల స్పెషల్ ఆపరేషన్ను జరిపి ఒక స్కూల్ లోపల దాక్కున్న అబ్దుల్ సియామ్ను ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా చంపి 1000 మందిని సేఫ్గా ఎవాక్యువేట్ చేసింది. ఇజ్రాయెల్ ఈ స్పెషల్ ఆపరేషన్ ఎలా చేసింది, 1000 మందిని ఎలా రక్షించింది అన్న పూర్తి డీటెయిల్స్ ఇంకా రాలేదు. పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఈ మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్ గురించి సపరేట్ వీడియో చేద్దాం.
కట్టుకట్ యుద్ధం సమయంలో 1000 మందిని కాపాడడం అనేది మామూలు విషయం కాదండి. సో ఈ రాంటసీ హాస్పిటల్ నుండి గాజా ప్రజలతో పాటు హమాస్ ఉగ్రవాదులు కూడా తప్పించుకున్నారు. ఈ విషయం ఇజ్రాయెల్ సైన్యానికి కూడా తెలుసు. జేఎన్ఎస్ వెబ్సైట్ ఇచ్చిన ఒక రిపోర్ట్ ఆధారంగా ఎవాక్యుయేట్ అవుతున్న గాజా ప్రజల మధ్యలో దాక్కొని హమాస్ ఉగ్రవాదులు కూడా సౌత్ గాజా వైపు తరలి వెళ్లారు. ఒకవేళ ఇజ్రాయెల్ ఆర్మీ ఈ ఉగ్రవాదులపైన దాడి చేస్తే ఈ దాడుల్లో సామాన్య ప్రజలు చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వీరిని ఏమీ చేయకుండా వదిలేశారు. వీరిని తర్వాత ఇజ్రాయెల్ ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన షిన్ బెట్ సహాయంతో చంపుతాము అని ఇజ్రాయెల్ ఒఫీషియల్స్ చెప్పుకొచ్చారు. సో ఫైనలీ రాంటసీ హాస్పిటల్ మొత్తం ఎవాక్యుయేట్ అయింది. ఈ హాస్పిటల్ లోపలికి ఇజ్రాయెల్ సైన్యం వెళ్లి హాస్పిటల్లో జరిగిన కార్యక్రమాలు చూసి ఆశ్చర్యపోయింది. బేసికలీ రాంటసీ అనేది ఒక చిల్డ్రన్ హాస్పిటల్, చిన్నపిల్లలకు చికిత్స ఇచ్చే హాస్పిటల్ ఇది. ఇజ్రాయెల్ స్పోక్స్ పర్సన్ డానియల్ హజారీ ఈ హాస్పిటల్ బేస్మెంట్ లో ఏముందో షూట్ చేసి వీడియో తీసి ప్రపంచానికి చూపించాడు. మీరు జాలి పడుతున్న హమాస్ హాస్పిటల్ బేస్మెంట్ లో వేసిన వేషాలు ఒకసారి చూడండి అని అందరికీ చూపించాడు. హాస్పిటల్ బేస్మెంట్ లో ఇక్కడ చూడండి, హమాస్ ఈ హాస్పిటల్ కింద కలాష్నికోవ్ పెట్టింది, ఎక్స్ప్లోజివ్స్ ను పెట్టింది, బాడీ వేస్ట్ అదే సూసైడ్ జాకెట్స్ ను స్టోర్ చేసింది, ఆర్పీజీస్ ను పెట్టింది. మనందరం మొదటి నుండి చెబుతున్న విషయం ఇదే. గాజా ప్రజలు ఇన్నేళ్లు తమ బెడ్స్ కింద వంకాయ బాంబులను 1000 వాలాలను పెట్టుకొని పడుకున్నారు అని. హాస్పిటల్ బేస్మెంట్స్ లో ఏముంటాయి? ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి, సిరింజెస్ ఉంటాయి, ఫుడ్ సప్లైస్ ఉంటాయి. కానీ హమాస్ రాంటసీ హాస్పిటల్ బేస్మెంట్లో వార్ టనల్ను కట్టింది. ఇజ్రాయెల్ స్పోక్స్ పర్సన్ ఈ వీడియోలో ఇదే అంటున్నారు. మీరు హమాస్ హమాస్ అని జేజేలు కొడుతున్న హమాస్ రియాలిటీ చూడండి. దిస్ ఈజ్ హమాస్. ద వరల్డ్ హ్యాస్ టు అండర్స్టాండ్ హూ ఈజ్ ఇజ్రాయెల్ ఫైటింగ్ అగేన్స్ట్ అని ఆయన చెబుతున్నారు. హమాస్ను నిజంగానే ఇజ్రాయెల్ను ఓడించే ఇంటెంట్ ఉండి ఉంటే యుద్ధ భూమిలో యుద్ధం చేయాలి. అలా కాకుండా సామాన్య ప్రజలు నివసించే ఏరియాస్లో యుద్ధం చేయడం కరెక్ట్ కాదు. ఇజ్రాయెల్ గాజా ప్రజలపైన దాడి చేస్తోంది అంటున్నారు. గాజా ప్రజలను కాపాడే బాధ్యత హమాస్ ప్రభుత్వానిది కాదా? గాజా స్ట్రిప్ హమాస్ ప్రభుత్వం కంట్రోల్లో ఉంది అన్న విషయం అందరూ గ్రహించాలి. మీరు ఇజ్రాయెల్ ఇంట్లో దూరి ఆ ఇంటి ఆడవారిని, చిన్నపిల్లల్ని చంపి ఎత్తుకొచ్చారు. ఇజ్రాయెల్ మీపైన ప్రతిదాడి చేస్తే మీరు మీ ప్రజల వెనకన, మీ అన్నదమ్ముల వెనక, మీ నైబర్స్ వెనక దాక్కున్నారు. సామాన్య ప్రజల వెనక దాక్కొని అయ్యో సామాన్య ప్రజలు చనిపోతున్నారు అనడంలో లాజిక్ లేదు. ఇంకా చూడండి, ఈ హాస్పిటల్ బేస్మెంట్ లో ఇక్కడ కనిపిస్తున్న బైక్ యొక్క ట్యాంక్ లో బుల్లెట్ మార్క్స్ ఉన్నాయి. ఇటువంటి బండ్లనే అక్టోబర్ 7th రోజు హమాస్ వాడింది. ఈ చైర్ చూడండి, ఈ చైర్ లోనే హాస్టల్స్ ను కట్టి పడేస్తారు. కింద రోప్స్ కూడా ఉన్నాయి. ఈ బేస్మెంట్ లో ఉగ్రవాదుల కోసం బాత్రూమ్, షవర్స్, వెంటిలేషన్ డక్స్ కూడా ఉన్నాయి. హాస్టల్స్ ను ఉంచడానికి రూమ్ కూడా ఇక్కడే ఉంది. ఈ రూమ్ లో ఇక్కడ కర్టెన్స్ చూస్తున్నారా? బట్ ఈ కర్టెన్స్ వెనక విండోసే లేవు. ఇజ్రాయెల్ ఆర్మీని కన్ఫ్యూజ్ చేయడానికి కర్టెన్స్ ను పెట్టారు. కర్టెన్స్ ఉంటే హాస్టేజెస్ ను ఓపెన్ ఏరియాస్ లో దాచారు అని అందరూ అనుకోవాలి అని డమ్మీ కర్టెన్స్ ను పెట్టారు. లేకపోతే హాస్టేజెస్ ను ఫిల్మ్ చేయడానికి, లేకపోతే వీడియో చేయడానికి ఈ కర్టెన్స్ ని పెట్టి ఉంటారు. ఈ రూమ్ లో ఇక్కడ హాస్టేజెస్ యొక్క లిస్ట్ కూడా ఉంది. ఇక్కడ హైలైట్ ఏంటో చూడండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేసిన ఎలక్ట్రికల్ ప్యానల్ నుండి కేబుల్స్ ద్వారా ఇదిగో ఈ టనల్స్ లోపల పవర్ ను తీసుకుంటున్నారు. హమాస్ టనల్స్ కు పవర్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి. ఎలక్ట్రిసిటీ ఎందుకు కావాలి? లైట్స్ కోసం, ఏసీస్ కోసం, రాకెట్ లాంచర్ బ్యాటరీస్ కోసం, అడ్వాన్స్డ్ గన్స్ యొక్క బ్యాటరీస్ ను పవర్ చేయడానికి, వీటి కోసం ఎలక్ట్రిసిటీ కావాలి. సో ఈ ఫోటో చూడండి, ఇది రాంటసీ హాస్పిటల్, ఇది స్కూల్ కు ఆనుకొని హమాస్ సీనియర్ ఒఫీషియల్ ఇల్లు ఉంది. ఇంటి పక్కనే టనల్ ఎంట్రీ పాయింట్ ఉంది. ఈ టనల్లో రోబోట్ పంపించి టనల్ యొక్క యాక్సెస్ మొత్తం చూశారు. ఇది ఒక ప్రాపర్ టనల్. ఇంటి పక్కనే టనల్ ఉంది. ఇంటి పక్కన స్కూల్ పక్కన హాస్పిటల్ మధ్యలో టనల్ ఉంది అన్నమాట. ఈ ఫోటో చూడండి, ఇది గాజా సిటీలో ఉన్న ఇంకొక హాస్పిటల్. ఈ హాస్పిటల్ పేరు కుడ్స్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ లోపల ఒక హమాస్ ఉగ్రవాది ఆర్పీజీ అదే రాకెట్ ప్రొపల్లెంట్ గ్రెనేడ్ లాంచర్ను తీసుకువెళ్తున్నాడు. హాస్పిటల్కు ఆర్పీజీ అవసరం ఏముంది? ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మంది గాజా ప్రజలు టెంపరీగా నార్త్ గాజా నుండి సౌత్ గాజా వైపు తరలి వెళ్లారు. ఈ ఎవాక్యుయేషన్ సమయంలో ఇజ్రాయెల్ టాక్టికల్గా యుద్ధానికి కొంచెం సేపు విరామం ఇచ్చి తరలిస్తోంది. ఈ గాజా ప్రజలతో పాటు హమాస్ ఉగ్రవాదులు కూడా సౌత్ గాజా వైపు తరలి వెళ్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ముందున్న లక్ష్యం హమాస్ ఉగ్రవాదులను చంపడం కాదు, హమాస్ టనల్ నెట్వర్క్ను కూల్చడం, హమాస్ కమాండింగ్ సెంటర్స్ను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నాశనం చేయడం, నార్త్ గాజా నుండి ప్రజలందరినీ తరలించి నార్త్ గాజాను బంజరు భూమిలాగా చేయాలి అని ఇజ్రాయెల్ అనుకుంటోంది. నెక్స్ట్ అందరూ అడిగే ప్రశ్న, హమాస్ తమ కంట్రోల్ కోల్పోయింది, బాగానే ఉంది, ఇజ్రాయెల్ ఆధిపత్యంలో ఉంది, ఇది కూడా అర్థమవుతోంది. కానీ హాస్టేజెస్ సంగతి ఏంటి అనే విషయం చాలా మంది అడుగుతున్నారు. హాస్టేజెస్ నెగోషియేషన్స్ ప్యారలల్లీ జరుగుతున్నాయి. 70 మందిని వదిలిపెట్టడానికి హమాస్ అంగీకరించింది. మిగతా వారిని కూడా బయటకు తీసుకొస్తారు. ఇజ్రాయెల్ జైల్స్ లో ఉన్న పాలస్తీన్ ప్రిజనర్స్ ను
ప్రిజనర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ద్వారా హాస్టేజెస్తో ఎక్స్చేంజ్ చేసి వీరిని రక్షిస్తారు. అండ్ నెగోషియేషన్స్ ఖతార్లో జరుగుతున్నాయి. ఇది ప్యారల్లీ జరుగుతూ ఉంటుంది. హాస్టేజెస్కి ఎటువంటి ప్రమాదం ఉండదు. మెయిన్ అల్షిఫా హాస్పిటల్లో ఉన్న 6,000 మందిని మొదటగా తరలించాలి. అల్షిఫా హాస్పిటల్ కింద ఉన్న అన్ని కమ్యూనికేషన్ నెట్వర్క్స్ను, కమాండింగ్ సెంటర్స్ను ధ్వంసం చేయాలి. అల్షిఫా హాస్పిటల్ దగ్గరికి ఇజ్రాయెల్ సైనికులు వెళ్తే చాలు ప్రపంచవ్యాప్తంగా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ అంటూ ప్లెకార్డులు తీసుకొని వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రెజర్ పెడుతున్నారు. అల్షిఫా హాస్పిటల్లో ఎటువంటి గోల్డ్ ఉందో తెలియదు కానీ అల్షిఫా హాస్పిటల్ కింద ఉన్న అన్ని కమ్యూనికేషన్ నెట్వర్క్స్ను, కమాండింగ్ సెంటర్స్ను ధ్వంసం చేసి గాజా సిటీలను నీట్గా, సాఫ్ట్గా సొరంగాలన్నిటినీ ధ్వంసం చేసి క్రికెట్ గ్రౌండ్ లాగా తయారు చేసే పనిలో ఇజ్రాయెల్ ఇప్పుడు ఉంది. అయితే యెహ్యా సిన్వర్ను పట్టుకుంటారా అంటే డెఫినెట్గా ఇప్పుడు యెహ్యా సిన్వర్ను పట్టుకొని చంపే తప్పు అయితే చేయదు అనుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ యెహ్యా సిన్వర్ను ఇప్పుడు ఈ సమయంలో అసాసినేట్ చేస్తే సింపతి పెరిగి యెహ్యా సిన్వర్ హీరో అయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల ఇజ్రాయెల్ పైన బ్యాక్లాష్ వచ్చే ప్రమాదం ఉంది. యెహ్యా సిన్వర్ను, మొహమ్మద్ దీఫ్ను, ఇస్మాయిల్ను వీళ్ళను ఏ యూరోప్ దేశాల్లో లేదా ఏ అరబ్ దేశాల్లో టూత్ పేస్ట్లో విషంను పెట్టి ఆర్టిఫిషియలీ పవర్డ్ డ్రోన్స్తో అటాక్ చేయించి లేదా ఫోన్స్లో బాంబ్ పెట్టి లేదా డ్రింక్స్లో విషం కలిపి లేదా స్లో పాయిజనింగ్ ఇచ్చి చంపుతారు. యాసిర్ అరాఫత్ను, బ్లాక్ సెప్టెంబర్ మాస్టర్ మైండ్స్ను, ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులను, ఖాసిం సులేమానీను వీళ్ళు ఇలాగే చంపారు. ప్రస్తుతానికైతే రష్యా యుక్రెయిన్ యుద్ధం లాగా టెస్ట్ మ్యాచ్ లాగా కాకుండా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వన్డే మ్యాచ్ లాగా ఒక పద్ధతిలో నీట్గా వెళ్తోంది, ముగింపు దిశగా వెళ్తోంది. ఎక్స్ ప్లాట్ఫామ్ అనేది ఇప్పుడు ఇలాన్ మస్క్ చేతిలో ఉండడం వల్ల ఇజ్రాయెల్ వైపునున్న పాయింట్ ఆఫ్ వ్యూ మన వరకు తెలుస్తోంది. ఒకవేళ పాత ట్విట్టర్ యాజమాన్యం ఉండి ఉంటే వన్ సైడ్ వార్తలు చూపించేవారు. గ్రేటా థన్బర్గ్ లాంటి టూల్ కిడ్ నిబ్బి యాక్టివిస్టుల పోస్టులు చూపిస్తూ సావ దొబ్బేవారు. ఈ యుద్ధంలో గాజాలో ఉన్న సామాన్య ప్రజల ప్రాణాలు పోవడం అనేది బాధాకరమైన విషయం. అయితే గాజా ప్రజల ప్రాణాలు రక్షించే బాధ్యత హమాస్ ప్రభుత్వానిది. డోంట్ ఎక్స్పెక్ట్ యువర్ ఎనిమీ టు సేవ్ యువర్ ఫ్యామిలీ. మీకు నిజంగా గాజా ప్రజలకు స్వాతంత్ర్యం తీసుకొచ్చే ఉద్దేశం ఉంటే హాస్పిటల్స్, స్కూల్స్, మాస్క్ నుండి వేరే చోటికి వెళ్ళిపోండి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు చేశారు కదా, దాన్ని నిజమైన గిరిల్లా యుద్ధం అంటారు. తాలిబాన్ కొండల్లో బంకర్స్ కట్టుకుంది, సామాన్య ప్రజలకు దూరంగా యుద్ధం చేసింది. తాలిబాన్ ఐడియాలజీ ఏంటి, తాలిబాన్ ఎలాంటి వారి అనే విషయాలు పక్కన పెట్టండి. యుద్ధ వ్యూహం వేయడంలో తాలిబాన్ సామాన్య ప్రజల ప్రాణాలు పణంగా అయితే పెట్టలేదు. అందుకే ఏమో ఇప్పుడు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ను రూల్ చేస్తున్నారు. వారి దేవుడు కూడా తాలిబాన్కు సపోర్ట్ చేశాడు. ఇక్కడ హమాస్ చేస్తోంది వేరు. సామాన్య ప్రజల భుజం మీద గన్ పెట్టి ఇజ్రాయెల్ సైన్యం పైన కాల్చడం కరెక్ట్ కాదు అని చాలామంది చెబుతున్నారు. మొన్న అరబ్ దేశాలన్నీ రియాద్లో పెట్టిన మీటింగ్ తర్వాత కూడా హమాస్కు ఏమీ ఒరగలేదు. ఈ విషయాన్ని హమాస్ స్వయంగా అఫీషియల్గా వచ్చి అరబ్ దేశాల మీటింగ్ వల్ల మాకు ఎటువంటి కాంక్రీట్ సొల్యూషన్ దొరకలేదు అని నిరాశ వ్యక్తపరిచింది. అరబ్ దేశాలు స్ట్రైట్గా హమాస్కు ఒక్క విషయం చెబుతున్నాయి, మాకు ఇజ్రాయెల్తో రిలేషన్ను పాడు చేసుకునే ఉద్దేశం లేదు అంటున్నాయి. జిహాద్ మళ్ళీ చేద్దాం, మొదటగా మాకు ఇన్నోవేషన్ కావాలి, డెవలప్మెంట్ కావాలి, టెక్నాలజీ కావాలి అని అరబ్ దేశాలు అంటున్నాయి. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎలక్ట్రిక్ బ్యాటరీ వైపు మొగ్గు చూపుతోంది. వితిన్ నో టైం ప్రపంచం మొత్తం ఆయిల్కు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటుంది. ఆయిల్ను ఎవరు కొనకపోతే అరబ్ దేశాలు ఎక్కడికి వెళ్తాయి? అందుకే సౌదీ అరేబియా, యూఏఈ, ఒమాన్, బెహ్రీన్ వంటి దేశాలు తమ టూరిజంను డెవలప్ చేసుకుంటున్నాయి. సౌదీ ఐపీఎల్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తోంది? సౌదీ తమ ఇన్వెస్ట్మెంట్స్ను డైవర్సిఫై చేసుకుంటోంది. సౌదీ ఎందుకు టూరిజంలో ఇన్వెస్ట్ చేస్తోంది? ఎందుకంటే సౌదీ తమ బిజినెసెస్ను డైవర్సిఫై చేసుకుంటోంది. ఆయిల్ ద్వారా కాకుండా వేరు విషయాల్లో డబ్బులు సంపాదించడానికి సౌదీ అరేబియా చూస్తోంది. టూరిజం వల్ల డబ్బులు వస్తాయి, టూరిజం వల్ల ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. సౌదీ ఎందుకు తమ దేశాన్ని లిబరలైజ్ చేస్తోంది అంటే వెస్టర్న్ పీపుల్ను అట్రాక్ట్ చేయడానికి ఇలా చేస్తోంది. ఖతార్ ఫుట్బాల్లో $300 బిలియన్ ఎందుకు ఇన్వెస్ట్ చేసింది? ఎందుకంటే వెస్టర్న్ టూరిస్టులను అట్రాక్ట్ చేయడానికి ఖతార్ ఇలా చేసింది. ఒమాన్ 2015 నుండి టూరిజం పైన ఫోకస్ చేసింది. యాక్చువల్లీ గల్ఫ్ దేశాల్లో ఒమాన్ టూరిజం అనేది అండర్ రేటెడ్ టూరిజం. నేను ఒమాన్లో పనిచేశాను కాబట్టి చెప్తున్నా. ఒమాన్ 2015 నుండే టూరిజం వైపు ఎంతో ఇన్వెస్ట్ చేసింది. వెస్టర్న్ టూరిస్టులను అట్రాక్ట్ కూడా చేసింది. అప్పటి రాజు పెద్దన సుల్తాన్ గారు టూరిజం పైన ఎంతో విజనరీగా ఉండేవారు. ఇప్పుడు కొంచెం తగ్గింది ఒమాన్లో అండ్ ఖతార్లో కూడా ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ తగ్గాయి. బట్ దే ఆర్ ఇంటూ డెవలప్మెంట్, దే ఆర్ ఇంటూ ఇన్నోవేషన్. సో జిహాద్ చేసేకి అరబ్ దేశాల దగ్గర టైం లేదు అని మరొక్కసారి ఈ దేశాలు హమాస్కు ప్రకటించాయి. సో ఈ వార్ గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.